శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం నరసరావుపేటలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ ఆర్య వైశ్య సమాజం వ్యాపార రంగంలో ప్రవీణతతో పాటు దేవుని పట్ల గాఢమైన భక్తి భావాన్ని కలిగి ఉంటుందని, దేవాలయాల నిర్మాణంలో వారి సహకారం అమూల్యమని కొనియాడారు. తన ఎమ్మెల్యే గెలుపులో నియోజకవర్గంలోని ఆర్య వైశ్యులు కీలక పాత్ర పోషించారని, ఆర్య వైశ్యులు పిలుపు అరవింద్ బాబు గెలుపు అనే నినాదంతో వారు స్వచ్ఛందంగా తమ సేవలు అందించారని ప్రశంసించారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల గెలుపులోనూ ఆర్యవైశ్యులు ముఖ్య భూమిక వహించారని ఆయన అన్నారు. గత ప్రభుత్వం హయాంలో వ్యాపారస్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కానీ ప్రస్తుత ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో వ్యాపారులు ప్రశాంతంగా తమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో శ్రీ పొట్టి శ్రీరాములు స్మృతి వనం నిర్మాణం కోసం 15 కోట్ల రూపాయలు కేటాయించి 6.5 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇది ఆర్యవైశ్య సమాజానికి ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఇచ్చిన గౌరవమని ఆయన అభివర్ణించారు. అలాగే నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న దేవాలయాల పునరుద్ధరణ కోసం CSR ఫండ్స్ ద్వారా నిధులు సమకూర్చి అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. నూతన కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వారు మద్ది ఆంజనాదేవి, కొండకావూరి ప్రేమ్ కుమార్, కొత్తమాసు వెంకయ్య, కోట సుబ్రహ్మణ్యం, కోట వెంకటేశ్వర్లు, నాగసరపు వెంకట జ్యోతి, తాటికొండ వెంకటేశ్వర శర్మ, పూజల ఆదిలక్ష్మి, గోగుల సాయి కిషోర్, మురుగుల శివపార్వతి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపాలిటీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, ఇతర కూటమి నాయకులు, ఆర్యవైశ్య సమాజ ప్రముఖులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం దేవస్థానం అభివృద్ధికి, సమాజ సేవకు కొత్త ఊపిరి లేపే దిశగా ఒక మైలురాయిగా నిలిచింది.